Welcome to Alchemy. Today we are going to discuss about mesomeric effect, also called as resonance effect or conjugation effect. What is mesomeric effect? Displacement or delocalization of pi electrons and n electrons is called non-bonding electrons, M effect or R effect. Where delocalization or displacement takes place in conjugation system. What is conjugation system? Alternate, single and double bonds. Conjugation system. Now, delocalization does not take place in sp3 atom, not involve delocalization because absence of vacant orbitals. For delocalization, all p orbitals should be present in same plane. For delocalization take place, all p orbitals అనేవి సేమ్ ప్లేన్ గా ఉండాలి, ఆర్థోగోనల్ గా ఉండకూడదు. ఓన్లీ ఇలా ప్యారలల్ గానే ఉండాలి, అప్పుడే బాండింగ్ జరుగుతుంది. ఇలా ఆర్థోగోనల్ గా ఉంటే బాండింగ్ అనేది జరగదు. Delocalization does not take place in non-planar molecule, otherwise orthogonal planar. It's a permanent effect. Classification: plus m, minus m. Plus m plus are electron releasing groups, electron withdrawing groups. Some of the examples of electron releasing groups. These are the examples. Carbonyl groups and with lone pair contains oxygen and nitrogen groups. Mesomeric effect two types అనేవి ఉంటాయి. Few types only, few types of conjugation, but first we learn about what is localization and delocalization. Localization అంటే దాని మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడే ఉంటాయి, ఇంకా వేటికి అది ట్రాన్స్ఫర్ అనేది చేయదు. సో దీని లోకలైజేషన్ అంటాము. డీలోకలైజేషన్లో వచ్చేసి ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి వేకెంట్గా ఉన్న దానికనేది ఇస్తుంది, అంటే డీలోకలైజ్ అంటే డిస్ప్లేస్ అనేది అవుతుంది. సో దీన్ని డీలోకలైజేషన్ అంటారు, దీన్ని లోకలైజ్డ్ అంటాము. ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి ఆక్టేట్ 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మెసోమెరిక్ ఎఫెక్ట్లో వేరియస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి మనకు వస్తాయి డీలోకలైజేషన్ జరుగుతూ ఉండటం వల్ల. ఆ వచ్చిన స్ట్రక్చర్స్ అనేవి కూడా స్టేబుల్ కాదు, ఓన్లీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉన్న లైక్ దిస్ ఈ స్ట్రక్చర్స్ మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. టైప్స్ ఆఫ్ డీలోకలైజేషన్. ఫస్ట్ పై కాంజుగేషన్. ఇక్కడ ఫస్ట్ ఆల్టర్నేటివ్ పై బాండ్స్ అనేవి ఉండాలి. బ్యూటాడైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నాము, ఇక్కడ యారో మార్క్ ఇట్లా ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడే పాజిటివ్ ఛార్జ్ అనేది ఉండాలి. ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉండాలి. లైక్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎలా అవుతుంది అంటే హోమో టు లూమో, ల్యూమో టు హోమో. అండ్ మెసోమెరిక్ ఎఫెక్ట్ ఈజ్ ఆర్బిటల్ ఇంటరాక్షన్ ఎఫెక్ట్, నాట్ పోలార్ ఇంటరాక్షన్ ఎఫెక్ట్. అండ్ హియర్ నో పై కాంజుగేషన్ అనేది జరగదు, బట్ ఇక్కడ లోన్ పేర్ ఉంది కాబట్టి పై లోన్ పేర్ అనేది ప్రజెంట్ అనేది అవుతుంది. ఇక్కడ ఇవి ఎలిన్స్ క్యుములేటివ్ డైన్స్. ఎలిన్స్ అనేవి ఇవి కార్బన్స్ అనేవి నాన్ ప్లేనార్గా ఉంటాయి కాబట్టి కాంజుగేషన్ అనేది జరగదు. ఇక్కడ ఈ ఆర్బిటల్ మోడల్లో నేను ఇక్కడ చూపించాను, ఇలా ఉంటాయి ఆర్బిటల్స్ ప్యారలల్గా ఉంటే బాండింగ్ ఫామ్ అవుతుంది, అక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అని డీలోకలైజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైప్ పై క్యాటయన్ ఉంటుంది. పై క్యాటయన్ కాంజుగేషన్ సిస్టంలో పై క్యాటయన్ ప్రజెంట్ అయి ఉండాలి, అంటే పై అంటే డబుల్ బాండ్ అండ్ క్యాటయన్ వచ్చి ఆల్టర్నేటివ్గా ఉండాలి లైక్ దిస్. ఆల్టర్నేట్ కాంజుగేషన్ సిస్టంలో ఉంటే ఇలా జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, డీలోకలైజేషన్ సింబల్ ఇది ఇలా ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్ జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ అల్యూమినియం డైహైడ్రైడ్ ఉంది. అల్యూమినియం డైహైడ్రైడ్ ఈజ్ లూయిస్ యాసిడ్, అంటే ఇట్ అబ్స్ట్రాక్ట్ ఎలక్ట్రాన్స్. ఈ పై ఎలక్ట్రాన్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ ఇచ్చింది కాబట్టి మైనస్ ఛార్జ్. అండ్ అనదర్ టైప్ పై ఆనయాన్ కాంజుగేషన్ అనేది ఉంటుంది. పై ఆనయాన్ కాంజుగేషన్ అంటే పై అండ్ ఆనయాన్. ఫస్ట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ డెన్సిటీలో ఫస్ట్ నెగిటివ్ ఛార్జ్, లోన్ పేర్, డబుల్ బాండ్ అండ్ పాజిటివ్ ఆర్డర్ ఇలా ఉంటుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ డబుల్ బాండ్ కన్నా నెగిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది డెఫిషియెంట్ దానికి ఇస్తుంది. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఇస్తుంది, ఇలా ఇచ్చింది, ఎలక్ట్రాన్స్ అనేది ఇచ్చింది, ఇక్కడికి ఇచ్చింది కాబట్టి మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ పై ఫ్రీ రాడికల్ కాంజుగేషన్. పై ఫ్రీ రాడికల్ కాంజుగేషన్లో యారో మార్కింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఇస్తే 2 ఎలక్ట్రాన్స్, ఇలా ఇస్తే 1 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఫ్రీ రాడికల్ కన్నా కూడా డబుల్ బాండ్ ఉన్నది మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. సో ఇక్కడ ఈ రాడికల్ ఇటు ట్రాన్స్ఫర్ అయింది, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఇచ్చింది.
సో అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ రెండు అనేది ఇట్లా ఇక్కడ బాండ్ ఇలా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పై లోన్ పేర్ కాంజుగేషన్. లోన్ పేర్ కంటైన్ మాలిక్యూల్స్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఆల్ టైప్. అండ్ లోన్ పేర్ ఈస్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కంపేర్డ్ టు డబల్ బాండ్. సో ఇక్కడ లోన్ పేర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరింగ్ ఇలా జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ దీనికి ఇస్తుంది కాబట్టి మైనస్, దీనికి ఇచ్చింది కాబట్టి ఇది పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆక్టెట్లో ఉంది. 2 to 4 ఎలక్ట్రాన్స్, 4 + 2 6, 6 + 2 8 ఎలక్ట్రాన్స్ ఆక్టెట్లో అనేది ఉంది. అండ్ నెక్స్ట్ కేటైన్ లోన్ పేర్ కాంజుగేషన్. కేటైన్ ఈస్ లెస్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కంపేర్డ్ టు లోన్ పేర్. సో లోన్ పేర్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు కేటైన్ స్పీసీస్ ఇలా ఇస్తుంది కాబట్టి ఇది. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఆక్టెట్గా ఉంటుంది, 8 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఆక్టెట్ స్టేబుల్ డీలోకలైజేషన్ స్ట్రక్చర్స్ చాలా వస్తాయి. అది అరోమాటిక్ కాంపౌండ్స్లో ఇంకా ఎక్కువ స్ట్రక్చర్స్ వస్తాయి. అండ్ యానైన్ వేకెంట్ ఆర్బిటల్స్ కాంజుగేషన్ ఉంటుంది. కాంజుగేషన్ సిస్టంలో ఇవి ఉండాలి. సో ఇక్కడ ఫ్లోరిన్ ఉంటుంది. ఫ్లోరిన్ వేకెంట్ డి ఆర్బిటల్స్ ఉండవు. క్లోరిన్లో వేకెంట్ డి ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ని దానికి ఇచ్చి స్టెబిలైజ్ చేస్తున్నట్టు ఇది మోర్ స్టేబుల్. సేమ్ యాజ్ సల్ఫర్. ఇవన్నీ వచ్చేసి బోత్ ఎస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎస్టల్స్ అనేవి రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ కార్బోనేట్స్ చేసినప్పుడు ఎస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి డయోల్స్, థయోడయోల్స్ ఫామ్ అవుతాయి. వీటిలో ఇక్కడ డి ఆర్బిటల్ సల్ఫర్కి ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చేసి మోర్ స్టేబుల్ అండ్ మోర్ ఎస్టిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.